హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, నేను వెనకాల అయితే చూస్తాను కదా. సో ఇది వచ్చి మనకి టూర్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ అనేది మనం స్టాండ్ అవుట్ చేయబోతున్నాం. సో దాని ప్రకారంగా మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియో. టూర్ ఫేసింగ్ బిల్డింగ్ అనేది ఇంతవరకు మనం లేఅవుట్ ప్లానింగ్ అనేది చేయలేదు. సో అందువలన మీకు టూర్ ఫేసింగ్ బిల్డింగ్లో మనకి స్టాండ్ అవుట్ చేసినప్పుడు ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అందుకనే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు బిల్డింగ్ కనబడుతుంది కదా, నా వెనకాల చూడండి, అదే అనమాట టూర్ ఫేసింగ్ బిల్డింగ్. దీంట్లో మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనేది మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదేనండి మనకి టూర్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. సో స్టార్టింగ్గా ఈరోజే స్టార్ట్ చేసాం పని. ఫస్ట్ ఏం చేసామంటే మొత్తం బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోరింగ్ లెవెల్ అనేది లెవెల్ వేసుకున్నాం మనం. ఇది సింహద్వారం కనబడుతుంది కదా, ఇది అనేది మనకి సింహద్వారం అనమాట. ఈ సింహద్వారం మీద మనం ఫ్లోరింగ్ లెవెల్ ఎలా తీసుకున్నాం. సో మనకి ఆల్రెడీగా ఇలా సప్టా వేశారు. ఆ సప్టాని మనం పరిగణలో తీసుకొని లెవెల్ వేసుకుంటే గుమ్మం నుంచి 6 అంగుళాలు ఫ్లోరింగ్ లెవెల్ అనమాట. చూడండి, లెవెల్ గీత పెట్టిన ప్లస్ మార్క్ అనేది. సో ఇక్కడ నుంచి 18 అంగుళాలు గీత పెట్టి మొత్తం బిల్డింగ్ చుట్టూ లెవెల్ అనేది వేసుకున్నాం. సో అది ఫ్లోరింగ్ లెవెల్ అనమాట. గుమ్మం నుంచి కింద ప్లస్ మార్క్ కనబడుతుంది కదా, అది వచ్చి మనకి ఫ్లోరింగ్ లెవెల్. సో ఇప్పుడు మనం చూడండి, ఈశాన్య మూలైతే ఉన్నాం. ఇక్కడ మనకు రైన్ వాటర్ అయితే రావాల్సి ఉంటుంది. బ్రిడ్జాలు ఇంకా కొట్టలేదు మనం. బ్రిక్తో మనం ముక్కతో గీసామన్నమాట. ఇది ఫ్లోరింగ్ లెవెల్. సో మనకి ఫ్లోరింగ్ లెవెల్లో ఖచ్చితంగా నీట్గా రావాలంటే ట్యూబ్ లెవెల్ ఈ కొన నుంచి ఆ కొనకి ఉండేంత ట్యూబ్ లెవెల్ తీసుకోవాలి. ఈ మూల నుంచి అక్కడ మనకు లెవెల్ వేసుకొని మధ్యలో మనకు కావాల్సి వస్తే దారం అనేది పెట్టుకోవాలన్నమాట. దారం పెట్టుకొని నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు లెవెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం 18 అంగుళాలు పెట్టాం. ఇదిగో మీకు 18 అంకి కూడా గీసాను నేను. ఇక్కడ నుంచి మనకి 30 అడుగులు ఉంటుంది అనమాట. సో 3 అంగుళాలు లేపాలి. ఈశాన్యం నుంచి వాయు మూలకి 3 అంగుళాలు మెరకైతే పెడతాం అనమాట. ఇది వచ్చి మనకి సెప్టిక్ ట్యాంకు. చూడండి, ఇక్కడ వచ్చి మనకి లెవెల్ అనమాట. ఇది ఫ్లోరింగ్ లెవెల్. ఇది ఫ్లోరింగ్ లెవెల్ 10 అంగుళాలు అనమాట. అంటే అక్కడ 18 వచ్చింది కదా, లెవెల్ గీతకి మనం 15 పెట్టుకున్నాం. ఇది లెవెల్ గీత అనమాట. సో ఇక్కడ నుంచి మనం మామూలుగా 3 అంగుళాలు లేపుకోవచ్చు. అదైతే మనకు శాండ్ వర్క్ లేదు. ఇటు అయితే శాండ్ వర్క్ అనమాట. ఇటు వచ్చి మనకు డబుల్ లైన్లు వస్తాయి. చూసారుగా, ఇక్కడ బాత్రూమ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు లైన్ స్టార్ట్ అవుతాయి అనమాట. డబుల్ లైన్లు వస్తాయి. వాటర్కి వేరే లైను, అలాగే సెప్టిక్ ట్యాంక్ వేరే లైన్ వస్తుంది అనమాట. అది మనకు సెప్టిక్ ట్యాంక్. సో మనం బెడ్ అనేది ఏం చేసామంటే ఈ టూర్ ఫేసింగ్ బిల్డింగ్ మట్టికి వాటర్ ఎలాగైతే ఉంటుందో అదే ప్రకారంగా మనం లెవెల్ అనేది ఈ బెడ్ అనేది యూజ్ చేస్తాం. కరెక్ట్గా ఫ్లోరింగ్ నుంచి 10 అంగుళాలు అయితే మట్టి తీసుకున్నాం అనమాట. ఒక 3 అంగుళాలు బెడ్ అనేది పడుతుంది కంపల్సరీగా. సెప్టిక్ ట్యాంక్ అనేది కింద వరలు ఉన్నాయన్న 4 పలకలు కట్టారంటండి. అందుకని 4 పలకల బిల్ల ఉంది. చూడాలి, తీసి చూడాలి. తర్వాత మీకు లైన్ వేసినప్పుడు చూపెడతాను మీకు. సో ఇది కిచెన్ అనమాట, షింక్ అనమాట. ఇది షింక్ ఇస్తారు. ఈ షింక్ కింద మనం ఫ్లోర్ ట్రాప్ ఇచ్చేయాలండి, మల్టీ ఫ్లోర్ ట్రాప్. కిచెన్లో ఎక్కువ శాతం ఫ్లోర్ ట్రాప్ ఇచ్చేది బెస్ట్ ఫ్రెండ్స్. మనం నాంటప్పుడు ఇవ్వకండి. సో ఇలాగ మనకి డస్ట్బిన్ తీసుకెళ్తాం అనమాట. బయట డస్ట్బిన్ తీసుకెళ్తాం, అటువైపు డ్రైన్ పైప్లో అవుతాం అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఇది వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ అయితే ఉంది. ఈ బాత్రూంలో షూట్ పాయింట్ అనమాట. మనకు వాళ్ళు గారు ముందే చెప్పారు. సో ఇది చూసారా, మనకి దక్షిణం అయితే వచ్చింది కదా, మనకి దక్షిణం మనకు వచ్చింది. సో మనకి దక్షిణ ఫేసింగ్ వస్తుంది అనమాట. దక్షిణం గుమ్మం వస్తే ఈ షూట్ పాయింట్ అనేది దక్షిణ ఫేసింగ్ ఉంటుంది అనమాట. సో మనకి న్యాచురల్ అంటే ఫ్లోర్ ట్యాప్ వచ్చి ఈశాన్య మూల వస్తుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. ఈ గుమ్మం పక్కనే. సో ఇటు కానీ మనం వాష్ బేసిన్ అనేది మనం అవుట్లెట్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సెంటర్ చేసి మనం షూట్ పాయింట్ ఇస్తాం అనమాట. సో మీకు తర్వాత లైన్ లాగినప్పుడు అంటే ఆ వర్క్ చేసినప్పుడు తప్పకుండా మెజర్మెంట్స్ అనేది తప్పకుండా మీకు చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇలాగ టూర్ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇది వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. దీనిలో ఒక బాత్రూమ్ వచ్చింది. బయట చూపించాక మీకు 2 బాత్రూమ్ వస్తున్నాయని
సో దీంట్లో కూడా షూటేనండి. ఈ షూట్ వచ్చి మనకి సెంటర్ వస్తుంది. ఇది వచ్చి మనకి ఉత్తర ఫేసింగ్ వస్తుంది అనమాట. ఈ ఫ్లోర్ ట్యాప్ అనేది ఎక్కడ కానీ ఇస్తాం. అది కూడా మీకు వచ్చే వేళ వస్తాయి మనకి. దీంట్లో అయితే వాష్ బేసిన్ వద్దన్నారు, ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లోనే వాష్ బేసిన్ ఇస్తున్నాం మనం. సో డ్రైన్ పైప్ ఎలాగా ప్లాన్ చేసుకున్నది కూడా చూపిస్తాను మీకు. ఈచ్ బేసిన్ కదా మనకి ఏంటంటే వాస్తవంగా అక్కడ రావాలి, ఆ ప్రహరీ రాలిపోయారు కదా, అదే మనకి ప్రహరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాండ్ గారు ఈ రోడ్డు అనేది గ్యాప్ అనేది పెద్ద లేదనమాట, మహా అయితే ఒక ఇంద్రిలో ఉంది. దానివల్ల ఏంటంటే ఆగ్నేయ వైపు తీసుకెళ్ళి సో చాలా కొంచెం లాంగ్ వెళ్ళాలన్నమాట మన కాలువకి. అందువల్ల మనకి ఆగ్నేయ వైపు నడిపించండి, ఈశాన్యం అయితే పాయింట్ బయటకు పంపొద్దు అని చెప్పడం జరిగింది. సో అందువల్ల వాయుమూల నుంచి మనకి చూడండి ఇలాగ బిల్డింగ్ వారంతా తీసుకొచ్చి ఇక్కడ చామర్ వస్తుంది అనమాట. ఇక్కడ చామర్ వచ్చి మనకి సింహద్వారం ఎదురుగా దాటిచ్చి మనం ఈ మిడిల్ ల్యాండింగ్ పక్కనే మనకి బయట పంపించి ఇక్కడ చామర్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బయట పంపించి అలాగే తీసుకెళ్ళి మనం ఆగ్నేయంలోంచి అలా బయటకు వెళ్తాం అనమాట. కరెంట్ పోలే కనబడుతున్నాయి కదా, సో అలాగా గ్రీన్ రేకులు కనబడుతున్నాయి కదా మీకు షెడ్, అక్కడ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. చూపెడతాను మీకు, వచ్చే వీడియోలో కూడా అదే వస్తుంది. ఫ్రెండ్స్ ఆ వీడియో తప్పకుండా మీకు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మళ్ళీ ఇంకొంత మేస్లకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. మాకు కూడా ఉత్సాహం వస్తూ ఉంటుంది మంచి మంచి వీడియోలు చేయాలని. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కిచెన్ షింక్ గురించి చెప్పింది కదా, సో ఇది వచ్చి మనకి డైనింగ్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ హాలు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే మనం అవడం జరిగింది. మేము వాష్ బేసిన్ బయట పంపించి బయట కూడా ఆగ్నేయ మూల మనకి లైన్ అయితే లాగడం జరుగుతుంది. పెద్ద విషయంతో కానీ చిన్న విషయంతో కానీ చేయాలి, కొలత అయితే గట్టి. సో ఇక్కడ మనకి ఇది అడ్జస్ట్ ఫ్యాన్ కదా, దీని కింద మనకి పాయింట్ వస్తుంది మనకి కింద, లేదా ఒక సైడ్ పెడతాం. ఇక్కడ నుంచి మనకి ఆగ్నేయ మూలకి లైన్ వెళ్తుంది అనమాట. చూసారుగా ఎదుర సిమెంట్ రోడ్డు, ఆ సిమెంట్కి ఇంకా ఒక 30-40 అడుగులు లైన్ మనం పొడిగించాలన్నమాట. అక్కడ తీసుకెళ్ళి మనం కలపాలి. ఇప్పుడు వచ్చి మన కిటికీ పక్కనే లోన్ ఉంది కదా మనకి డిష్ డైనింగ్ వాష్ బేసిన్ పాయింట్. ఇక్కడ మనం డైనింగ్ వాష్ బేసిన్ అడిగాను చెప్పాం కదా మీకు. ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఫ్లోర్ ట్రాప్ కానీ లేదా ల్యాండ్ ట్రాప్ కానీ ఇచ్చి ఇక్కడ ఒక మ్యాన్ హోల్ చాంబర్ కానీ లేదా ఫ్రీ ట్రాప్ అని రావడం జరుగుతుంది. దాని ద్వారా మనం బయట పంపిస్తాం అనమాట. సో ఇక్కడ చూసారుగా మనకి ఇది వచ్చి మనకి దక్షిణ వైపు సందు అనమాట. ఈ బిల్డింగ్ వారికి ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ మనం ఫ్రీ ట్రాప్ అయితే యూజ్ చేయాలి. దేనికంటే ఈ సందులో ఏమైనా వర్షం పడినా ఆ నీళ్లు ఈ పీ డ్రాప్లోకి వచ్చేసి లైన్ ద్వారా బయటకు పోతాయి అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పీ డ్రాప్లు ఈ బిల్డింగ్లో ఎక్కడెక్కడ యూజ్ చేయాలని కూడా మీకు చెప్తాను. ఆల్రెడీగా ఆగ్నేయంలో చెప్పాను కదా మీకు. అలాగే ఈశాన్యంలో కంపల్సరీగా మనకి ప్రహరీ కార్నర్ ఉంటుంది కదా, ఈశాన్య కార్నర్లో అక్కడ మనం ఉత్తరం వైపు వారంగాలు అలాగే తూర్పు వైపు వారంగాలు సైడ్ ఖాయం చేసి ఒక మనం పీ డ్రాప్ అయితే కంపల్సరీగా మనం సెట్ చేయాలి. అది వర్షం నీరు చొప్పున మనం పుట్టిన దాంట్లోకి వాటర్ పెట్టుకుంటుంది అనమాట. వాస్తు ప్రకారంగా ఫ్లోరింగ్ వర్షం నీరు కానీ ఆ ఈశాన్యంలో ట్యాప్లోకి వెళ్ళాలి. అలాగే మనకి ఇక్కడ చూడండి కంపల్సరీ ఇక్కడ రెయిన్ వాటర్ దగ్గర ఒక పీ ట్రాప్ అయితే యూజ్ చేస్తాం గ్రౌండ్లో అనమాట. మనకి రెయిన్ వాటర్ ఫ్యూచర్లో స్మెల్ అనేది పైకి వెళ్ళకుండా ఇక్కడ గ్రౌండ్లోనే మనం పీ ట్రాప్ యూజ్ చేసి ఆఫ్ చేయాలి స్మెల్ అనేది. అలాగే నెక్స్ట్ మనకి పడమర వైపు వాయుమూల సందు ఉంటుంది కదా, ఆ సందులో కూడా ఇదే అనమాట. మనకి ఇక్కడ పీ ట్రాప్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి సందులో వర్షం వచ్చినప్పుడు ఈ వర్షం నీరు ఈ పీ ట్రాప్లోకి దిగిపోద్ది అనమాట, లైన్ ద్వారా బయటికి పోద్ది. అందువల్ల మనం పీ ట్రాప్ అనేది అక్కడ సెట్ చేయాలి. ఇది మామూలుగా ఇదంతా ఉత్తరం వైపు సందు. సో పైన కూడా ఒక బాత్రూమ్ వచ్చే అవకాశం ఉంది. ఏంటది ఇంకా డిసిషన్ అవ్వలేదు. అయితే కనుక అవి కూడా ఇక్కడ లైన్ దిగుతాయి. సో అది కూడా మీకు ఫ్యూచర్లో తెలియచేయడం జరుగుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేవాడికి వెళ్దాం.